హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 6 హైలైట్స్. నిన్నటి ఎపిసోడ్లో మొన్న నామినేషన్స్ జరిగాయి కాబట్టి ఆ ఫ్లేవర్ డెఫినెట్గా ఉంటుంది. ఆ, ఈనయ రాజ్ గురించి, రాజ్ ఇనియా గురించి, కీర్తి సత్య గురించి, సత్య కీర్తి గురించి ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళకి ఎవరైతే క్లోజో వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ పాయింట్ ఆ పాయింట్ అని చెప్పి ఎవ్రీ వీక్ జరిగే ప్రాసెస్సే ఇది. పెద్ద గొప్పగా డిఫరెంట్గా ఏముండదు. ఆ నామినేషన్స్కి ముందు తర్వాత సర్వసాధారణమైన విషయం అనమాట. సో ఆ తర్వాత కీర్తి అండ్ సత్య నామినేషన్ ప్రాసెస్లో ఏదైతే జరిగిందో, ఆ ఈగో అనే ట్యాగ్ గురించి ఏదైతే జరిగిందో, సో దాని గురించి సార్ట్అవుట్ చేసుకుందామని చెప్పి సో బోత్ వర్ టాకింగ్. అయితే ఆ ప్రాసెస్లో కీర్తి ఏం చెప్పిందంటే, అంటే సత్యకి చెప్పిన పాయింట్ అనమాట, నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు అమ్మ ఇంకా నా వల్ల కావట్లేదు అని అనుకున్నా, ఆ పాయింట్ నాకు నచ్చలేదని. సో సత్య వర్షన్ ఏంటంటే, అది నా ఇష్టం, నా వల్ల అయితే నేను చెప్తా, నా వల్ల కాకపోతే నేను చెప్పను. ఇప్పుడు నీకు వేల్ ఫ్రాక్చర్ అయినా నువ్వు ఆడగలవు, యువర్ దాట్ స్ట్రాంగ్. కానీ నేను కాదు, నా వల్ల కాకపోతే నేను అవ్వలేనని చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను అవ్వలేను, అమ్మో నా వల్ల కావట్లేదు, నేను ఆడలేను అని చెప్పినప్పుడు ఆపోజిట్ పర్సన్ నేను అటాక్ చేయలేను అని అనుకుంటారు. ఆ టైంలో నేను అటాక్ చేస్తా, దట్ ఈస్ మై గేమ్. యాక్చువల్లీ ఇది చెప్పకూడదు, చెప్పొద్దు అనుకున్నా, కానీ నువ్వు రాంగ్గా తీసుకుంటున్నావు కాబట్టి చెప్తున్నాను. సో అది నా పాయింట్ అని చెప్పి అంత క్లియర్గా చెప్పింది. అది బాగుంది కదా, తన స్ట్రాటజీ అది. బికాజ్ నేను ఆడలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు అని అనుకున్నప్పుడు వేరే వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారనమాట. సో ఆ మూమెంట్లో అటాక్ చేయడం అనేది తన స్ట్రాటజీ, విచ్ ఈజ్ లైక్ కూల్. అది ఎందుకు చెప్పాలి వేరే వాళ్ళకి? ఆ పాయింట్ తీసుకొచ్చి నువ్వు వాళ్ళ అండని నాకు నచ్చలేదు, నచ్చాల్సిన అవసరం ఏంటి? అది తన గేమ్ కదా. కీర్తి చాలా సిల్లీ నామినేషన్స్ చేసింది అని నాకు అనిపించింది, పర్టికులర్లీ మొన్న జరిగిన నామినేషన్స్లో. సో సత్య పాయింట్ కూడా అదే, నీకు నచ్చాల్సిన అవసరం లేదని. దానికి కీర్తి నాకు నచ్చలేదు, లేదంటే ఇంకేదైనా రీజన్ చెప్పొచ్చు, నాకు కూడా అలానే చేశారు కదా అందుకే నేను కూడా అలానే చేసిన. సో సత్య ఏంటంటే, నీకు అలా చేస్తే నీకు అలా చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నాతో ఏంటి అని. నా కీర్తి ఎందుకో కొంచెం కన్ఫ్యూజ్డ్గా, లేదు అంటే సిల్లీగా మాట్లాడుతున్నట్టు అనిపించింది నిన్న జరిగిన వాళ్ళిద్దరికి మధ్య జరిగిన కాన్వర్సేషన్లో కూడా. అండ్ అక్కడ నుండి వాళ్ళు గొడవ పడ్డారు. అండ్ ఈగో అన్న దానికి కూడా లైక్ అబ్సెన్స్ మైండ్ దాని గురించి కూడా మాట్లాడుకున్నారు. సో ఈ టాపిక్స్ అన్నీ జరిగాయి. అండ్ ఏదో సత్య కీర్తిని ఇమిటేట్ చేసి చూపించింది అనమాట. సో కీర్తి వాజ్ లైక్, ఈ వెటకారం నేను నీ నుండి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అది ఇది అని చెప్పారు. ఇద్దరు కొంతసేపు ఏదో ఆర్గ్యూ చేసుకున్నారు, అరుచుకున్నారు, వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత సత్య వెళ్ళి సారీ చెప్పింది కీర్తికి, ఓకే నేను అలా ఇమిటేట్ చేసి ఉండకూడదు, ఐఎమ్ సారీ ఫర్ దట్ అని చెప్పింది. సైలెంట్గా ఉండొచ్చు కదా. ఈనయ వచ్చి తను ఫీల్ అయి చెప్పినట్టు అనిపించట్లే, ఏదో కావాలని చెప్పినట్టు, తర్వాత నేను సారీ చెప్పాను అని చెప్పడానికి చెప్పినట్టు అనిపించింది అని చెప్పింది. సో నాకేమనిపించిందంటే, ఈవిడికి ఎందుకు మధ్యలో ఆ అమ్మాయి వచ్చి సారీ చెప్పింది, వాళ్ళిద్దరు చూసుకుంటారు కదా, ఇంకా కావాలని చెప్పి ఇద్దరు మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ఈనయ మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదనిపించింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అమ్మాయి ఫీల్ అయి చెప్పినా, ఫీల్ అవ్వకుండా చెప్పినా సరే, నా వల్ల తను హర్ట్ అయింది, నేను ఇమిటేట్ చేయడం వల్ల ఫీల్ అయింది కాబట్టి నా సైడ్ నుండి సారీ చెప్దామన్న ఫీల్తో చెప్పినా దట్ ఈస్ ఫైన్. సారీ అయితే చెప్పింది కదా, అది కూడా చేయకపోతే తప్పు. దానికి కూడా వచ్చి ఫీల్ అవ్వలేదు, కావాలని చెప్తుంది. ఏ డిస్కషన్స్ అన్నీ నాకు పాయింట్లెస్ అనిపించింది. అండ్ కీర్తి కూడా అన్నెసెసరీగా ఎక్కువ అమ్మాయి సెన్సిటివ్ అనిపిస్తుంది నాకు బాగా, లైక్ చాలా ఎమోషనల్ పర్సన్, సెన్సిటివ్ పర్సన్ అనిపిస్తుంది. కొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుండేది. సో అన్నం తింటున్నప్పుడు కూడా నేను ఆ రోజు నిజంగానే కీర్తి సత్య డ్రెస్ వెళ్ళిపోయిందని నేను చూడలేదు, లేదంటే నేను కవర్ చేసేదానని ఏడ్చి, అది అయిపోయిన ఇన్సిడెంట్ ఆల్రెడీ. అది తలుచుకుని మళ్ళీ నేను చూస్తే కవర్ నేను సరి చేస్తాను కదా, నేను నిజంగా చూడలా, ప్రామిస్ చేసి చెప్తున్నా, అన్నం పట్టుకుని. ఇదంతా అన్నెసెసరీ డిస్కషన్, అనవసరంగా అయిపోయిన వాటి గురించి కూడా మళ్ళీ మళ్ళీ ఆలోచించి ఏడుస్తుంది, సెన్సిటివ్గా ఉంది, బాగా అనిపించింది నాకు. అండ్ ఆ తర్వాత శ్రీహాన్ అండ్ రేవంత్కి కూడా ఒక ఫైట్ జరిగిందనమాట. సో రేవంత్ ఏదో పాలు కావాలని అడిగితే శ్రీహాన్ అప్పటికి వంట చేస్తున్నాడు, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొచ్చి ఇచ్చాడు. నా కప్పు కనిపించట్లేదని రేవంత్ వెతుక్కుంటున్నాడంట. ఓకే నీ కప్పు వెతుక్కున్న తర్వాత చెప్పొస్తాను, వంట మధ్యలో వదిలేసి వచ్చాను అని చెప్పి వెళ్ళాడు. అందులో తప్పేంటి? రేవంత్ కూడా చాలా కిడ్డిష్గా బిహేవ్ చేస్తాడని నాకు అనిపిస్తుంది సమ్టైమ్స్. అండ్ మాటలు కూడా కొంచెం ఆలోచించకుండా మాట్లాడేస్తాడనమాట, లేదంటే అవి రూడ్గా అనిపిస్తాయి బేసికల్లీ. సో శ్రీహాన్ చెప్పింది దాంట్లో తప్పేం లేదని నాకు అనిపించింది. వంట చేస్తున్నారు కాబట్టి ప్రతి క్షణం అక్కడ జాగ్రత్తగా ఉండాలి వంట చేసేటప్పుడు. సో అక్కడ జాగ్రత్తగా ఉండలేదు, లేదంటే ఒక్క సెకండ్ అటు ఇటు అయినా అది మాడిపోవడం ఏదో ఒకటి అవుతుంది. సో కాన్షియస్గా ఉండాలి కాబట్టి నువ్వు కప్పు వెతుక్కున్న తర్వాత రా, నేను వచ్చి ఇస్తాను అని చెప్పాడు. దానికి కూడా ఇష్యూ చేయడం, దానికి కూడా కొట్టుకోవడం. ఇంకేమైపోయిందంటే లైక్ జనాలు తగ్గిపోయే కొద్దీ వీళ్ళకి గొడవలు వస్తూ ఉంటాయన్నమాట. స్టార్టింగ్ నుండి ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళకి కూడా చిన్న చిన్న వాటికే
కొంచెం ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి, ఎందుకంటే లాస్ట్కి వచ్చేసినారు, ఆ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా చాలా వాళ్ళకి వేరే లెవెల్లో ఉంటాయి కాబట్టి చిన్న చిన్న వాటికి కూడా కొట్టుకుంటారు. బట్ రేవంత్ నార్మల్గా కూడా కిడ్డిష్గానే బిహేవ్ చేస్తాడని నాకు అనిపించింది. సో ఆ గొడవ కూడా అన్నెసెసరీ గొడవ బేసికల్లీ. ఆ తర్వాత అసలు నిన్నటి ఎపిసోడ్లో హైలైట్ టాస్క్ అనమాట ఇది. ఈ వారం నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరికీ ఈ వీక్ నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ పొంది సేవ్ అయ్యే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్. కాకపోతే అక్కడ ట్విస్ట్ కూడా పెట్టారు. ఏంటంటే సో వాళ్ళందరికీ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్స్లో మినిమం 1 lakh, మాక్సిమం 5 lakhs. సో ఈ 1 to 5 lakhs మధ్యలో ఒక యునీక్ హైయెస్ట్ అమౌంట్ రాయాలి వాళ్ళు. ఎవరైతే యునీక్ హైయెస్ట్ అమౌంట్ రాస్తారో వాళ్ళకి ఈ వీక్ నామినేషన్స్ నుండి డైరెక్ట్గా ఇమ్యూనిటీ, అంటే డైరెక్ట్గా సేవ్ అయ్యే ఇమ్యూనిటీ వాళ్ళకి వస్తుందన్నమాట. సో ఆ 1 to 5 lakhs ఎక్కడి నుండంటే విన్నర్ ప్రైజ్ మనీ 50 lakhs ఏదైతే ఉందో ఆ 50 lakhsలో నుంచి కట్ అవుతాయి ఇవి. సో అదే అక్కడ ట్విస్ట్. అండ్ ఒక్కొక్కరిని ఆ హైయెస్ట్ యూనిక్ అమౌంట్ని రాయమని చెప్పారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అ బ్రెయిన్ గేమ్ అని నాకు అనిపించింది. ఎవరైతే కామన్గా రాసే అమౌంట్ కాకుండా వేరే హైయెస్ట్ అమౌంట్ రాస్తే వాళ్ళు ఆబ్వియస్గా సేవ్ అవుతారు. అండ్ సో శ్రీహాన్ 1 lakh రాశాడు. ప్రాబబ్లీ తను అనుకుని ఉండొచ్చు ఇట్ ఈస్ ఓకే, లైక్ లీస్ట్ అమౌంట్ తీసుకుందాము, విన్నర్ ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి కట్ అవ్వడం కరెక్ట్ కాదని అనుకున్నాడేమో. ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు, బట్ సో నార్మల్లీ హీ సెడ్ దట్ అనమాట. సో 1 lakh రాశాడు. ఆదిరెడ్డి వచ్చి ఒక పెద్ద స్పీచ్ ఇచ్చారు. ఆయన నాకు అవసరం లేదు ఇమ్యూనిటీ, నన్ను ప్రజలు సేవ్ చేస్తారన్న నమ్మకం నాకుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు సేవ్ చేస్తూ వచ్చారు, ఇక ముందర కూడా సేవ్ చేస్తారు. నాకు నా గేమ్ పైన కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఇమ్యూనిటీ అవసరం లేదు. అండ్ విన్నర్ అమౌంట్లో నుంచి తీసుకుని ఇమ్యూనిటీ అవి నా డబ్బులే, నేనే గెలుస్తానన్న సంగతి కూడా నాకు తెలుసు అని చెప్పి కొంచెం కాన్ఫిడెంట్గా కూడా మాట్లాడడం జరిగింది. సో లీస్ట్ ఇంకా రాయాలి తప్పదు కాబట్టి లీస్ట్ అమౌంట్ 1 lakh కాబట్టి ఆదిరెడ్డి గారు కూడా 1 lakh రాయడం జరిగింది. అండ్ సత్య, రేవంత్ అండ్ కీర్తి వీళ్ళ ముగ్గురు కూడా 4,99,999 రూపీస్ రాశారు, విచ్ ఈజ్ అ కామన్ థింగ్. ఎవరైనా అలానే రాస్తారు. అలా రాయకుండా ఉండాల్సింది అట్లీస్ట్ 5 lakhs అన్నా రాసి ఉండాల్సింది, ఎందుకంటే అందరి బ్రెయిన్ అలానే ఆలోచిస్తుంది. అందరూ 5 lakhs రాస్తారేమో, మనం 1 digit తక్కువ రాద్దామని చెప్పి అనుకున్నారు, బట్ వాళ్ళు ముగ్గురు అలానే ఆలోచించారు కాబట్టి వాళ్ళ ముగ్గురిది రిజెక్టెడ్. ఎనీవే సత్య డిస్క్వాలిఫై అయిపోయింది. బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్పారు, ఎవరితోటి డిస్కస్ చెయ్యొద్దు మీరు ఏ అమౌంట్ రాస్తున్నారో అని చెప్పి. సత్య చాలా తెలివిగా కోడ్ లాంగ్వేజ్లో నా శారీ 4,000 అయితే 45,000 వేస్తుంది, ఈ శ్రీహాన్కి ఇవేవో లెక్కలు చెప్పింది. సో ఎనీవేస్ డిస్క్వాలిఫై. ఒకవేళ డిస్క్వాలిఫై అవ్వకపోయినా రిజెక్ట్ అయిపోయి ఉండేది, ఎందుకంటే ముగ్గురు సేమ్ రాశారు కాబట్టి. ఇట్ హ్యాస్ టు బి యునీక్ కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిపి ఒకటే అమౌంట్ రాశారు కాబట్టి వాళ్ళు రిజెక్టెడ్. అండ్ మెరీనా అండ్ ఇనయా కూడా ఒకటే నెంబర్ రాశారు, దట్ ఈస్ 4,99,998 రాశారు. వాళ్ళు 7 రాసుంటే పాపం వచ్చుండేది. సో వాళ్ళిద్దరు కూడా 98 రాశారు కాబట్టి వాళ్ళిద్దరిది కూడా రిజెక్టెడ్. అండ్ ఫైనల్లీ రాజ్. ఫైమా ఎలాగో క్యాప్టెన్, ఫైమా ఎలాగో నామినేషన్స్లో లేదు కాబట్టి తనకు అసలు ఈ టాస్క్తో పనే లేదు. అండ్ మిగిలిన ఒకే ఒక కంటెస్టెంట్ రాజ్. సో రాజ్ చాలా క్లెవర్ అనమాట. చక్కగా 4,99,700 ఇట్లా రాశాడు. సో హైయెస్ట్ యూనిక్ అమౌంట్ రాజే రాశాడు కాబట్టి ఈ అమౌంట్ విన్నర్ అమౌంట్లో నుంచి కట్ అయ్యి అండ్ నిన్న ఈ వీక్ నామినేషన్స్ నుండి చక్కగా రాజ్ సేవ్ అయిపోయాడు అనమాట. అద్భుతమైన తెలివితేటలతో బాగా రాశాడు అనిపించింది నాకు. సో అలా ఈ టాస్క్ ముగిసింది. రాజ్ అండ్ ఫైమా నామినేషన్స్లో లేరు, మిగిలిన 8 members నామినేషన్స్లో ఉన్నారు ఈ వీక్. అండ్ ఆ తర్వాత లైక్ ఈ బిగ్ బాస్ ఛాలెంజెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సమయానుసారం ఈ అమౌంట్ని కాపాడుకోవడానికి. సో బిగ్ బాస్ ప్రైజ్ మనీ, విన్నర్కి వచ్చే ప్రైజ్ మనీ ఏదైతే ఉందో అది కాపాడుకోవడం వాళ్ళ బాధ్యతే కాబట్టి ఆల్రెడీ 4,99,700 కట్ అయ్యాయి కాబట్టి మిగిలిన 45,300 రూపీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళదే. వీళ్ళకి కొన్ని ఛాలెంజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఛాలెంజెస్లో వీళ్ళు గెలిస్తే 1,00,000 పెరుగుతూ ఉంటుందన్నమాట, ఓడిపోతే తగ్గుతూ ఉంటుంది ఉన్న ప్రైజ్ మనీకి. సో దిస్ ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, బికాజ్ ఏ సీజన్లో కూడా ఇలా జరగలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఆ భాగంలో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే సో క్రికెట్కి సంబంధించింది ఇచ్చారు. సో అక్కడ చక్కగా సెట్టింగ్ అంతా చేశారు. 7 minutesలో 100 runs చేయాలి. సో దీనికి రోహిత్ అండ్ రేవంత్ ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో వాళ్ళిద్దరూ ఓకే మేము వెళ్తాం, మేము చేస్తామని. బట్ ఇట్స్ నాట్ ఈజీ. 100 runs అంటే చాలా కష్టం, అంత ఈజీ కాదు. బికాజ్ వాళ్ళకి ఒక టైం
పీరియడ్ ఉంది. అండ్ అప్పటికి అందరూ వాళ్ళు అనుకున్నారు కూడా ఇప్పుడే ఫుల్గా తిన్నాం అది ఇది అని చెప్పి. అంత ఈజీ ఏం కాదు, బట్ దే ట్రైడ్. బజర్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 82 రన్స్ దాకా చేశారు. లాస్ట్ ఒక చాలా వెరీ తక్కువ డిస్టెన్స్తో పోయిందనమాట. లైక్ 82 రన్స్ అంటే ఇంకొక 10 to 15 అట్లా చేస్తే అయిపోయి ఉండేది. బట్ కష్టం కాబట్టి వాళ్ళకి రాలేదు, ఓడిపోయారు. మ్యాక్సిమం ట్రై చేశారు. ఇక్కడ రేవంత్ ఒక మాట అన్నాడు అనమాట, కావాలని రోహిత్ వస్తున్న టైంలో ఇండివిజువల్గా ఇచ్చుంటే బాగుండేది టాస్క్. నాకు ఎందుకు రేవంత్ మాటలు అస్సలు నచ్చట్లేదు, పర్టికులర్లీ ఈ మాటలు. బికాజ్ రోహిత్ కూడా చాలా కష్టపడి అంతే ఈక్వల్లీ ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు. బట్ స్టిల్ రేవంత్ ఎప్పుడు ఏంటంటే నేనే గ్రేట్, లేదంటే నా వల్లే టాస్క్లు జరుగుతాయి, నా వల్లే విన్ అవ్వాలి, ఈ మెంటాలిటీలో ఉంటాడా అనిపిస్తుంది నాకు. సో ఆదిరెడ్డి వెంటనే అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. ఒక్కడివే ఇండివిజువల్ టాస్క్ ఇస్తే ఏం చేసి ఉండేవాడివి, ఏం అయి ఉండేది కాదు అంతే అని. కావాలని ఎదుటి వాళ్ళని ప్రొవోక్ చేసి లేదంటే వాళ్ళు హర్ట్ అయ్యేలాగా ఎందుకు అలా మాట్లాడడం అని అనిపించింది. ఆ తర్వాత ఆదిరెడ్డి గారు కూడా మళ్ళీ రేవంత్ గురించే మాట్లాడడం జరిగింది. కావాలని కొన్నిసార్లు అసలు ఎలా మాట్లాడతాడు ఏంటి తెలీదు, అలా మాటలు వదిలేస్తూ ఉంటాడు. శ్రీహాన్తో జరిగిన డిస్కషన్లో కూడా అంతే, కావాలని ఏదేదో వచ్చి మాట్లాడాడు. బట్ శ్రీహాన్ అయితే అలా మాట్లాడి ఉండేవాడు కాదు, రేవంత్ మాత్రం అలా మాట్లాడాడు అని చెప్పి. సో అలా నిన్నటి ఎపిసోడ్ ముగిసింది. అండ్ కీర్తి కూడా ఓవర్ థింక్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. సత్యాన్ని చూస్తేనే నాకు నచ్చట్లేదు, చాలా నెగిటివ్ అనిపిస్తుంది. నాకు అనిపించింది ఇంకా అసలు వదలదా మ్యాటర్, అయిపోయింది, నామినేషన్స్ ప్రక్రియ అయిపోయింది, చాలా మాట్లాడుకున్నారు. తర్వాత గేమ్ పైన ఫోకస్ చేయవచ్చు కదా. లైక్ చూస్తేనే నాకు చిరాగ్గా ఉంది, నాకు అసలు నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తోంది. ఓవర్ థింకింగ్ అనమాట. ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగానే ఓవర్ థింక్ చేస్తుంది బాగా కీర్తి. అది చేయకపోతే చాలా హ్యాపీగా ఉంటుందని నా ఫీలింగ్. సో అలా దట్ వాజ్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. అండ్ ఇవాళ ఎపిసోడ్లో ఆ ప్రైజ్ మనీకి రిలేటెడ్ ఛాలెంజెస్ ఇంకా ఏమొస్తూ ఉంటాయి, లైక్ ఎలాంటి ఫిజికల్ టాస్క్లు ఉండబోతున్నాయి ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అని కూడా నేను మీకు చెప్పేస్తాను. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్కి వాచింగ్ TV9.